ఆయన అనుగ్రహించబడ్డాడు కదా. నేను వేసుకుని నమ్ముకున్న తర్వాత మొదటి గంటల వాక్యం నాకే నీకేది అప్పుడప్పుడు చెప్తాను కదా. నేను వేసుకుని నమ్ముకున్న తర్వాత నాకు అక్కడ నన్ను నా కోసం ప్రార్థించేవారు, నన్ను బలపరిచేవారు. వీళ్ళంతా వాళ్ళ కుమార్తె అందరూ మాలిక పండుగని వీళ్ళందరూ కూడా అదే వాక్యం, అక్కడ అదే వాక్యం చెప్పారు, ఇక్కడ ఇదే వాక్యం చెప్పారు. అంటే యేసు ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడు, మనము బాగుగా ఉండటం వరకు. అది అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈ రోజులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అన్న దానికి మనము తెలుసుకోవాలి. అందరూ చెప్పండి, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎలా మనం గుర్తించగలిగిన వారముగా మనం ఉండాలి, ఏ రీతిలో మనం దాన్ని గమనించగలుగుతాం. ఒకసారి 5వ వచనం చూద్దాం. అనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే ఇక్కడ మనకి ఇదంతా అర్థం కావాలంటే 8వ వచనం వరకు చదివితే మనకు అర్థమైంది. ఏమున్నది అక్కడ అంటే, ఒక నిరీక్షణ మనకున్నది. అంటే మన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఇప్పుడు ఒక కుటుంబంలో తండ్రి తల్లి ఆ పిల్లలను ప్రేమిస్తే ఏదైనా లోటు చేస్తారా? అన్ని అవసరాలు తీరుస్తా ఉన్నారు, అన్ని అవసరాలు తీరుస్తా ఉన్నారు. అంటే ప్రేమించే వ్యక్తి అన్ని వారి అక్కర్లన్నీ వారి కోరికలన్నీ తీర్చగలుగుతారట. కనుక దేవుడు కూడా మన అవసరాలు మన అక్కర్లు తీరుస్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే, ఆయన ప్రేమను మనము అర్థం చేసుకునే విధానంలో మనం ఒకసారి చూస్తే 6వ వచనం కూడా చదవండి. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. అంటే మనం ఎలాంటి వారమంట? భక్తిహీనులు. అలాంటి వారము, బలహీనులము మరియు భక్తిహీనులు. రెండు మాటలు ఉన్నాయి కదా, బలహీనులమై ఉండగా అని. మనం ఏ విషయంలో బలహీనలం అంటే భక్తిహీన. ఏంటిదని? భక్తిగా ఉండమంటే ఎందుకు మనకు తరము కాదు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ. అంటే మా ఇంట్లో అనుకో, అదే ఈరోజు స్పెషల్ ఏంటి, మనం తృప్తిగా తినగలిగింది చికెన్ బిర్యానీ, ఇంకా దానికి బిర్యానీ రకరకాలు ఉంటాయి కదా. అదే విధిగా మరి ఇక్కడ అసలు అది మనకి ఇష్టమైంది. కానీ దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే, ఈ బలహీనుని రక్షించాలి, ఈ భక్తిహీనంగా వెళ్తున్నటువంటి వ్యక్తిని రక్షించాలి, కాపాడాలి. అతనిలో ఆ పాపం ఉన్నది, అతనిలో ఆ శాపం ఉన్నది, అతనిలో భక్తిహీనత అనేది రాజ్యమేంగా ఉన్నది. ఆ దాని వశములో నుండి వారిని తప్పించాలి, రక్షించాలి. ఎవరు ఆ పని చేస్తారంటే ప్రేమించేవారే చేస్తారు. ఆ ప్రేమించే ఆ దేవుడు మన యేసయ్య, దేవునికి ప్రేమ. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మనలో కూడా ఉండాలని లేఖనం ద్వారా మనకు తెలియబడుతున్న విషయం. ఇంకా 7 వచనాలు కూడా చదవండి. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. 8వ వచనం.
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే మనం చాలా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన చనిపోలేదు. మనం చాలా నీతిమంతులుగా ఉండడం ద్వారా ఆయన చనిపోలేదు. నిజంగా మనము చాలా దేవుని కొరకు పరిగెత్తే వారము, ఆసక్తి పరులమని ఆయన చనిపోలేదు. మనలో పాపం ఉండాలి. ఏముందట చెప్పండి, అందరూ చెప్పండి. మనం ఇంకా పాపులమై ఉండగానే, అంటే మనలో పాపం, ఆ పాపము పోగొట్టుట కొరకు, ఆ భక్తిహీనత అనేది పోగొట్టుట కొరకు, ఆ భక్తిహీనత నుండి, ఆ పాపం నుండి, ఆ బలహీనత నుండి మనల్ని విడిపించి మనల్ని బాగుగా ఉంచే స్థితిలో నడిపించుట కొరకు ఆయన చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ వెల్లడి ఎట్లయింది అని అంటే, మనలో ఉన్న మంచితనము, మనలో ఉన్న నీతి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి కాలేదు. దేవుడు ప్రేమ చూడండి, మనం ఎంత ఆయనకు బాధ కలిగించినా అసలు వల్ల ఆయన ప్రేమిస్తారు. ఒకవేళ మనకి ఎవరైనా తిరుగుబాటుగా ఉంటే, మనకి ఎవరైనా విరోధంగా ఉంటే మనం ప్రేమించడం మన వల్ల కాదు. సాధ్యమంత వరకు స్త్రీల వల్ల అవుతుంది కానీ పురుషుల వలన కాదు. పురుషుల వలన కూడా అవుతుంది కానీ కొంతవరకు, కానీ స్త్రీలలో ఎక్కువ పనిచేస్తా ఉంటుంది ప్రేమ. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక కుటుంబములో ఒక వ్యక్తి, అంటే 5 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా హేళన చేస్తాం, చాలా అపహాస్యం చేస్తాం. అంటే తాను మాత్రం, అంటే ఆ కుటుంబంలో యజమానురాలు మాత్రము దేవుని నమ్ముకుంది, దేవుని ప్రేమను తెలుసుకున్నది. దేవుని ప్రేమను తెలుసుకొని ఆ దేవుని ప్రేమలో ముందుకు సాగిపోతా ఉన్నది. అయితే తన భర్తనేమో అసలు దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉన్నాడు. ఇంకా 2 కదా, భక్తిహీనత. ఈ భార్యలోనేమో భక్తి పనిచేస్తుంది, భర్తలేమో భక్తిహీనత పనిచేస్తుంది. భార్యలోనేమో దేవుని ప్రేమ పనిచేస్తుంది, భర్తలోనేమో తిరుగుబడతాము పనిచేస్తాము. ఇక్కడ 2 మాటలు వచ్చినాయి. దానికి 2 విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఈ సిస్టర్స్ ఏమన్నారంటే, నేను యేసుప్రభువును నమ్ముకున్నాను, నేను చాలా ఆ దేవుని కొరకు ఆసక్తిగా ఉండాలనుకుంటున్నాను, నేను మాత్రము వారంలో 3 సార్లు నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. వారంలో 3 సార్లు. వారంలో ఎన్నిసార్లు? 3 సార్లు. ఇక మనం ఎన్నిసార్లు తెలియదు. వారంలో 3 సార్లు నేను చర్చికి వెళ్తానంటే భర్తన్నాడు అసలు వెళ్ళకూడదు, నేను వేసుకోని నమ్ముకున్నానయ్యా, నేను ఆయన మార్గాల్లో నడవాలి కనుక నేను చర్చికి వెళ్తాను. నువ్వు చర్చికి వెళ్తే నా ఇంట్లోనికి నిన్ను రానియను అన్నాడు. ఏమన్నాడంటే, ఎంతకు రానియనన్నా. నువ్వేం చేసినా మంచిదే కానీ నేను చర్చికి వెళ్తాను. ఇప్పుడు సాయంకాలం ప్రార్థన కూడా ఉంది. సాయంకాలము 6 నుంచి 9 దాకా ప్రార్థన. ఆ రీతిగా ఆ ప్రార్థనకు చర్చిలోనికి వెళ్ళాను. ఈ కాలంలో చాలా మంది భక్తి పనులు ఎక్కువైందంటే ఇది అంటారు. కనుక ఆ కాలంలో నేను కొన్ని ఏళ్ల క్రితం ఉన్న కాలం సంగతి చేస్తున్నాను. ఆనాడు వారు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన, ఇంకా చేసుకునేది లేదు. కానీ ఒక
గుంపుగా వాళ్ళందరూ చర్చలకు వెళ్ళి ప్రార్థన చేశారు. అయితే ఏం జరిగిందంటే ఈ ఈ యజమానురాలు చర్చకి వెళ్ళి వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసరికి నువ్వు చర్చకి వెళ్తే మాత్రం నేను తలుపు వేసించుతాను, నువ్వు ఇంట్లోనికి వెళ్ళాలి. అయినా వెళితే సాయంత్రం నైట్ 9 లక్షల వరకు భర్త గారు ఏం చేశారంటే లోపల గేడ పెట్టి లోపలికి రాని తలుపు కొట్టారు, కానీ తలుపు తీయలేదు. ఆమె ఏం చేశారంటే ఆ అరంటల్లోనే పండుకున్నది. ఆనే కూర్చున్నది, ఆనే పండుకున్నది. తెల్లవారి లేచి 5 గంటలకు ఆ ఇంటి యజమానుడు తలుపు తీసరికి ఆమె అక్కడ పండుకొని ఆ తలుపు చప్పుడిని ఆమె లేచి కూర్చుంది. మీకు ఈరోజు ఏం టిఫిన్ చేయమంటారు? ఇడ్లీ, పకోడీ, దోశ, వాళ్ళలు ఏం చేయమంటారని కొంచెం కూడా మనకైతే చెప్తుంటారు. మీకు కూడా అడుగుతుంది కదా, ఏంటా నేను మీతో పాటు సమానంగానే కూర్చోబెట్టారు పెళ్ళైన రోజున. నీకెంత హక్కు ఉందో నాకంత హక్కు ఉండదు. ఏమనిపిస్తాను కానీ ముందు 4 అందుకున్న తర్వాత ముఖ్యంగా ఎక్కువ కావచ్చు, కానీ అసలు నన్ను ఇక్కడ ఎందుకు పెంచున్నావు? అసలు నిన్ను పెళ్లి చేసుకున్నాను, అసలు నువ్వు మనిషి కదా, ఎన్ని రకాలు అందరు కదండి. ఆ ఒక్క మాట కూడా చరించేదాట ఆశిస్తాడు. ఏంటండి? ఓకే, ఏం సిద్ధపరచాలి? మీకు ఏది సిద్ధపరచమంటే అది సిద్ధపరుస్తాను అని ప్రేమతోటి ఆమె మాట్లాడుతూ లోపలికి. ఒకవేళ వెళ్ళలేకపోతే మళ్ళీ ఆగుమేమో, కానీ ఈ మాటలు మాట్లాడుతూ మీరు తొందరగా మేము టిఫిన్ సిద్ధపరచాలి కదా, మీకు ఏ వంట చేయమంటారు, ఏం తినగలుగుతారు అని రెడీ చేసి కొద్ది క్షణాలు మీకు అందిస్తాను అని ప్రేమతో పలకరిస్తున్నది. లోపలికి వెళ్ళింది. అన్ని వంటలు కావాల్సిన ఏది ఇష్టమో, భర్తకి ఏది ఇష్టమో భార్యలకు తెలుస్తుంది కదండి. తెలుసే లేదా? తెలుసు. కనుక సులభంగా సిద్ధం చేసింది, అన్ని తీసుకెళ్ళి ముందు వెళ్ళేసింది. ఆయన దీన్ని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు నాకు ఆమెకి తేలేదు? దేవుడు ఇంత మంచివాడు. ఇక్కడ ఆయనకు అర్థమైంది ఏంటంటే ఏసయ్యలో ఇంకా గొప్ప ప్రేమ ఉండాలి, ఏసయ్యలో ఇంకా ఓపిక ఉండాలి, ఏసయ్యలో అందరినీ ఆదరించే ఆ మంచి హృదయం ఉంటారు. ఈమె కొంచెం కూడా కోపం చేయలేదు. అసలు కొంచెం ముఖంలో కూడా కొంచెం బాగా చేస్తున్నందుకు కష్టం అనుభవిస్తున్నాను. పిల్లలు కొంచెం సవలీకలు ఉంటాయి కదలికి, ఒక్కరి కూడా కనవాలేదు. అసలు ఏసయ్య గొప్పతనం ఈమె ద్వారా తెలుసుకున్నాడే. ఏసయ్యలో ఉన్నటువంటి ఆ మంచి ప్రేమ ఈమెలో ఉన్నది. చూడండి, ఇక్కడ మాట ఉందా? ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్మ 5వ వచనంలో కదా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఉన్నదా? కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఆ ప్రేమ హృదయంలో ఉన్నది కనుక అది బయట నాటకాలు, వేషధారణలు, కథలేం చేయదు. లోపల ప్రేమ ఉంది కదా, ఆ హృదయంలో ప్రేమ ఉంది కదా. మోసాలకు తావులేదు, చెడుతనానికి తావులేదు, పాపానికి తావులేదు. ప్రేమనే అక్కడ నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆమె హృదయంలో ప్రేమ ఉంది, దేవుని ప్రేమ. ఆ ప్రేమతోనే నడుచుకుంటారు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి
లేని చేసింది, ఇష్టాన్ని చేసింది. నాకు తన రూపంలో ఎంత వ్యత్యాసం, మంచి ఎక్కడ ఉంది, చెడు ఎక్కడ ఉందని గుర్తించగలుగుతుంది. వెంటనే వచ్చే వారం నుంచి నేను కూడా చర్చకి వస్తానని మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చి ఇక దేవుని వాక్యం విని ఇక 6 రోజుల నుంచి తన సహవాసంలో స్థిరపడతాడు. ఇక్కడ గమనించవలసిన విషయం అంటే ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. ఎంత ప్రేమించాడంటే దానికి ఇంకా అనగా ఒక చక్కని పాట వెలుపునది గారు రాశారు. నీ నీ ప్రేమకే హద్దులు లేవు, ప్రేమగల దైవమా యేసయ్యా, మనసారా కీర్తించు. నీవు దేవుడవు, నీవు దేవుడవు, సర్వశక్తుడవు. మనం ప్రేమించగలరు కదండి. మన ఇంత బిందె నీళ్ళుంటే 4 గ్లాసులు 10 గ్లాసులనే నీళ్ళు ఇస్తాం కదా. ఆ బిందెలో నీళ్ళు చుట్టలేదు తాగుతారు. అలా ముస్తే ఏమంటుంది? తప్పుడు తప్ప కదండి. ముద్దలు వెళ్ళదప్ప గలగల గిలిగిరప్ప ఏం కాదు. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయాలలో కుమ్మరించబడిన వ్యక్తులై ఉండాలని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఆ కుటుంబమే స్నేహితు అని దేవుడు సేవించే కుటుంబం అన్నారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు దేవుని నమ్ముకొని దేవునికి వరకు సంఘంలో ఒక మంచి బాధ్యత గలవారుగా, సమర్పణ గలవారుగా వాళ్ళు ఉండగలుగుతున్నారని మేము విన్నాం, బుక్కులలో చదివాం. కనుక నిజంగా ప్రేమ ఏం చేసింది అని అంటే, ఎంత పాపములో ఉన్నా ఆ పాపంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చెడుతనంలో ఉన్నా చేరజేయగలిగింది. కనుక నిజంగా ప్రేమను తక్కువ అంచనా చేస్తారు. చాలా ప్రేమిస్తే చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ అది చాలా విలువైనది. దేవుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రేమ ఒక విధంగా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ఎరిగిన వ్యక్తి ప్రేమతో నిండి ఉంటాడు. ద్వేషంతో, పాపంతో, కష్టతో, చెడుతనంతో నిండి అది ఉండదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఏముంది? ప్రేమ. హల్లెలూయా. కనుక దేవుడు అంట ప్రేమ స్వరూపుడు అంట. ప్రేమను ఎరిగిన వాడు దేవుని ఎరిగినవాడు. ప్రేమతో నిండి ఉన్నవాడు, ప్రేమించేవాడు దేవుని ఎరిగినవాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేదు అని కనుక 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమై ఉండుటకు మన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఆయన కుమారుడు వచ్చి మనకెంత మేలు చేశాడు చూడండి. ఎంత
మేలు చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కనుక మనల్ని మనం ఒకసారి దేవునికి సమర్పించుకుందాం. ఆ దేవుని యొక్క గొప్ప కార్యములను ధ్యానిస్తాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, 40 తరువాత ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 40, 44, 45 ఒకసారి చూద్దాము. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనేకమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. 46 కూడా, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును. అంటే ప్రేమిస్తేనే మన దేవుడు మనల్ని ప్రేమించలేదు, అంతే కదా. మనము ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణము మన కొరకు ఇచ్చాడు అన్న సంగతి మనము మరిచిపోకూడదు. కనుక నిజంగా దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించాడు, తన ప్రేమతో మనలను రక్షిస్తున్నాడు, తన ప్రేమతో మనలను కాపాడుతున్నాడు, తన ప్రేమతో మన అవసరాలు తీర్చగలుగుతున్నాడు, తన ప్రేమతో మనల్ని ధైర్యపరచగలుగుతున్నాడు, మనల్ని మళ్ళీ నిలబెట్టగలుగుతున్నాడు. అంటే ఒకసారి మనల్ని గురించి మనము ఆలోచిస్తూ దేవుడు మనకి ఎన్ని విధాలుగా ఏ రకంగా మనలను నడిపించగలుగుతున్నాడు అనేది ఒకసారి ఆలోచిస్తే ఎన్ని చెప్పగలుగుతాం, ఇట్లా ఎన్ని చెప్పగలుగుతాం, అన్ని చెప్పగలుగుతాం అన్న. కనుక దేవుడు దేవుని ప్రేమను మనము కలిగిన వారమై నడుచుకుందాము. ఆయన ప్రేమ అందరినీ ఓపికతో చూస్తుంది. కీడు చేయడానికి ఇష్టపడదు ప్రేమ, నాశనం చేయడానికి ఇష్టపడదు ప్రేమ, అన్యాయం చేయడానికి ప్రేమ ఇష్టపడదు. ప్రేమతో నింపబడి ప్రేమిస్తూ దేవునికి మహిమలిచ్చేవారిగా ఉన్నాము. మనము ప్రార్థన చేస్తున్నాము. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం.